హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్ ఇండియా కంపెనీ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరి దగ్గర అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది ఎట్టి పరిస్థితుల్లోని పర్మనెంట్ ఉద్యోగం కాదు, కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ పూర్తిగా మనం వివరించుకునే ముందు ఒకసారి చూడండి. నేను ఈ నోటిఫికేషన్ గురించి కాకుండా ఫస్ట్ అయితే ఐటీఐ చేసిన తర్వాత ఎవరు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేస్తే బాగుంటుంది, ఎవరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నిస్తే బాగుంటుంది అనేది ఆ టాపిక్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెరియర్స్ ఉంది. మీరు కెరియర్స్ క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకు రెండు తరహా నోటిఫికేషన్లు వచ్చాయి. అంటే ఒకటి ఏంటంటే ర్యాంప్ ఏజెంట్స్ అనమాట. ర్యాంప్ సర్వీస్ ఏజెంట్స్ అనేది డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి ర్యాంప్ సర్వీస్ ఏజెంట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, హ్యాండీమ్యాన్ ఎవరికంటే 10th క్లాస్ వాళ్ళకి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఉందని ఇది క్లిక్ చేస్తే ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళకి, అలాగే వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే 10th క్లాస్ వాళ్ళకి అనమాట. ఈ పైది యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ ఉంది కదా, ఇది డ్రైవర్స్కి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇది 10th క్లాస్ నోటిఫికేషను, ఇది ఐటీఐ నోటిఫికేషను. సో ఫ్రెండ్స్ చూడండి, నోటిఫికేషన్లో వెళ్ళే ముందు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఎవరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఎటువంటి ఉద్యోగం రాక, లేకపోతే ఇంక ఫర్దర్ స్టడీకి చేయలేక ఎవరైనా ఖాళీ ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ఎందుకంటే జీతం అనేది దాదాపు 18,000 పైన వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటే ఇంకా మీకు ఫిక్స్డ్ చేస్తారు, లేకపోతే మాత్రం మిమ్మల్ని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఎక్కడైనా మరి ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరు అప్లై చేయాలంటే, ఇప్పుడు రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయకూడదు అనమాట. రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళు అప్రెంటిస్షిప్లకి ట్రై చేస్తూ ఉండాలి. అలాగే అప్రెంటిస్షిప్ కనుక మీకు రాకపోతే మాత్రం గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ ఉండాలి. అలాగే అప్రెంటిస్షిప్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అప్పటికప్పుడే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అలాగే ఇది ఐటీఐ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి మీకు అప్రెంటిస్షిప్ రాకపోతే, ఇంకా రాదు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఉద్యోగం చేయొచ్చు. నెక్స్ట్ ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత, అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఖాళీగా ఉండి రాస్తున్నారో వాళ్ళు ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు అనమాట. ఎందుకంటే దాదాపు చూడండి, ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి కోల్కతాలో ఉంటుంది. మనకు శాలరీ విషయానికి వచ్చేసరికి 20,000 ఇస్తారనమాట. చూడండి, 20,000 ఐటీఐ వాళ్ళకి అయితే 20,000 జీతం ఇస్తారు. కాబట్టి మీరు కలకత్తాలోనే జాబ్ చేయవలసి ఉంటుంది. ఈ 20,000 అనేది హ్యాపీగా మీరు మిమ్మల్ని చూసుకోవడానికి అండ్ ఏదైనా మంచి కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి కూడా ఈ వచ్చి జీతం వాడాలి. సో ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, 10th క్లాస్ అనమాట. ఇది కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. ఎటువంటి రిటన్ ఎగ్జామ్లు అయితే ఉండదు. కోల్కతా వెళ్ళాలి. కోల్కతా ఇండియన్ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్, న్యూ టెక్నికల్ ఏరియా, డమ్ కోల్కతా 700052. మనం ఇక్కడ ఆపోజిట్ ఫర్ ది ఎయిర్ ఫోర్స్ స్పీడ్ పోస్ట్ ఆఫీస్, ఆపోజిట్ ఎయిర్పోర్ట్ స్పీడ్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో ఫ్రెండ్స్, చూడండి, 101 వేకెన్సీలు ఉన్నాయి కేవలం 10th క్లాస్ వాళ్ళకే. మనం వెన్యూ అంటే ఏ తారీఖున అటెండ్ అవ్వాలంటే 19/1/2019, అంటే ఈ నెల 19వ తారీఖుని ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు 10వ తర్వాత కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అవుతారు. అలాగే చూడండి, ఇంకా మనకి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కనుక దీనికి అప్లై చేసుకుంటే మాత్రం తప్పకుండా 16,590 రూపాయలు ఇస్తారనమాట. దీనికి స్క్రీనింగ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలాగే మనకి ఏ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏ డేట్ ఆఫ్ బర్త్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే, జనరల్ వాళ్ళు 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు తప్పకుండా 1990 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళు 31 సంవత్సరం వరకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు తప్పకుండా 1987 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 33 సంవత్సరాల వరకు, దాదాపు 1985 వరకు తర్వాత పుట్టుండాలన్నమాట. ఇంకా ఈ నోటిఫికేషన్కి వచ్చేసరికి చూడండి, మనకి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఇచ్చారనమాట. అప్లికేషన్ క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత మనం అప్లికేషన్తో అన్నీ కూడా ఏవైతే సర్టిఫికేట్స్ పెడతామో అన్ని సర్టిఫికేట్స్ పెట్టాలి. మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకసారి వెరిఫికేషన్కి చూపించేసిన తర్వాత మన జెరాక్స్లు ఏంటైతే ఉన్నాయో అవి వాళ్ళకి చూపిస్తే సరిపోద్ది అనమాట. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతేకాకుండా మనం 500 ఫీజు పే చేయాలన్నమాట. ఫీజు ఏ విధంగా పే చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు అనేది పే చేయాలి. సో ఫ్రెండ్స్ చూడండి, ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, పేబుల్ అట్ ముంబై అని చెప్పేసి మనకి ఫీజు తీయాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్లకి నో ఫీజు అనమాట. ఫీజు అయితే ఏముండదు. ఇంకా చూడండి,
అలాగే ఐటీఐ వాళ్ళ డిప్లొమా డ్రైవర్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఎస్ట్రన్ రిలీజియన్లో ఉంటుందన్నమాట. టోటల్గా వేకెన్సీ చూడండి, ఐటీఐ వాళ్ళకైతే ర్యాంప్ సర్వీస్ ఏజెంట్స్ డిప్లొమా ప్లస్ ఐటీఐ 4 వేకెన్సీలు, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్లు 25 వేకెన్సీలు, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్స్ 58 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వేకెన్సీలు ఉన్నాయన్నమాట. మనం ఇది 1వ నెల 12వ తారీఖును 2019వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఇండియా లిమిటెడ్, ఇంజనీరింగ్ కాంప్లెక్స్, న్యూ టెక్నికల్ ఏరియా, డమ్డమ్, కలకత్తా 700052, ఆపోజిట్ టు ఎయిర్పోర్ట్ స్పీడ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మీరు మీ క్వాలిఫికేషన్కి తగ్గ ఐటీఐ ఏమైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. చూడండి ఐటీఐ ఏ ట్రేడ్స్ అడిగారంటే ఐటీఐ ఈయన మోటార్ వెహికల్, ఆటో ఎలక్ట్రీషియన్, అలాగే ఎయిర్ కండిషనర్, డీజిల్ మెకానిక్, బెంచ్ ఫిట్టర్, వెల్డర్, ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళని అడిగారనమాట. ఇంకా పీడిఎఫ్ మీరు క్లియర్గా చదివినట్లయితే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఐటీఐ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, అలాగే కంప్రైజ్ ఆఫ్ ది ట్రేడ్, నాలెడ్జ్ ఆఫ్ ది డ్రైవింగ్ టెస్ట్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ర్యాంప్ సర్వీస్ ఏజెంట్లకి. అలాగే ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ ఇది కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ తప్పకుండా కంప్లీట్ చేసింటే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్ దీనికి కూడా స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే డ్రైవింగ్ మీద మనకు కూడా తప్పకుండా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదే క్యాండిడేట్స్ మస్ట్ బి వ్యాలిడ్ హ్యావ్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో దాదాపు అందరికి కూడా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు నోటిఫికేషన్. అదే కాకుండా యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం సరిపోతుంది. కాకపోతే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హిందీ మేనా, ఇంగ్లీష్ మేనా తప్పకుండా అయితే ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా సేమ్ అనమాట. మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇందులో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జెరాక్స్ సెట్లు కూడా 2-3 తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒరిజినల్ జస్ట్ వెరిఫై చేసి వాళ్ళు మనకి ఇచ్చేస్తారు, జెరాక్స్లో వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు అనమాట. సో ఫ్రెండ్స్ దీనికి కూడా 500 రూపాయలు మనకు ఫీజు తీయాల్సి ఉంటుంది. అదే డిమాండ్ డ్రాఫ్ట్లోనే ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ పేబుల్ అట్ ముంబై పేరు మీద తీయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఐటీఐ మీద పడిన ప్రతి జాబ్ కూడా మీరు పెట్టమంటున్నారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ ఇదేంటంటే కాంట్రాక్ట్ బేస్ అనమాట. మీకు అప్లై చేద్దామని ఉంటే అప్లై చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కాకపోతే దయచేసి ఖాళీగా అయితే ఉండొద్దు, ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్తో మనకు చెక్ లిస్ట్ ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫామ్తో మనకు చెక్ లిస్ట్ అయితే ఒకటి ఉంది లాస్ట్లో. చూడండి ఈ చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్ అన్నీ నీట్గా టిక్ చేసుకొని మీరు ఏంటంటే పెడుతున్నారు అన్నీ కూడా నీట్గా టిక్ చేసుకొని తీసుకెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎప్పుడైతే మీరు వెరిఫికేషన్కి వెళ్తారో అవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్ విత్ ది అప్లికేషన్, అంటే మీరు ఏటైతే పెడుతున్నారో అన్నీ కూడా అటాచ్ చేయాలి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే పట్టుకెళ్తున్నారో అన్ని జెరాక్స్ కాపీలు అన్నీ అప్లికేషన్కి అటాచ్ చేయండి. అప్లికేషన్తో పాటు 500 డిమాండ్ డ్రాఫ్ట్ కూడా మీ ఇంటి దగ్గర నుంచే కట్టేసి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నోటిఫికేషన్ ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరు ర్యాంప్ సర్వీస్ ఏజెంట్స్కి కానీ అలాగే మీరు ఈ వేకెన్సీ అంటే హ్యాండీమ్యాన్ వేకెన్సీ కానీ అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేయండి. సరదాగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.